హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. సో ఇంతకుముందు ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసే వాళ్ళు కాకుండా ఫస్ట్ టైం ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు కూడా చూడండి, మీకు ఏజ్ లిమిట్ ఎలా ఇచ్చాడు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్ కాపీ కూడా పంపించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ బిట్స్ కానీ మనకి సెకండ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. అందులో అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జీకే కానీ, ఇంగ్లీష్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీగా స్టార్ట్ అయింది 5/9/2024 నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసరికి October 14 లాస్ట్ డేట్. ఇన్ కేస్ ఏమైనా మీరు అప్లికేషన్లో మిస్టేక్స్ ఏమైనా చేస్తే ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఎడిటింగ్ ఆప్షన్ వచ్చేసరికి 5/11/2024 నుంచి 7/11/2024 వరకు ఉంటుంది. ఇంకా దీని యొక్క ఎగ్జామ్ అయితే జనవరి మరియు ఫిబ్రవరి మధ్యలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్ సంబంధించిన నోటిఫికేషన్. అండ్ ఇందులో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే, ఇంతకు ముందు అయితే ఇంగ్లీష్లోనే ఉండేది లేదా హిందీలో ఉండేది. ఇప్పుడు మాత్రం కంప్లీట్గా రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. అంటే మీరు తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇక 13 రీజనల్ లాంగ్వేజెస్ ఇచ్చారు. సో ఆ 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎక్సెప్ట్ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా వేకెన్సీస్, దీని యొక్క పే స్కేల్ చూద్దాం. పే స్కేల్ వచ్చేసరికి 18,000 నుంచి 56,900 వరకు పే స్కేల్ అనేది ఉంది. సో మీకు పోస్ట్ అనేది పే లెవెల్ అనేది మారుతూ ఉంటుంది. సో పే లెవెల్ అనేది 21,700 కొన్ని పోస్ట్స్కి ఉంటాయి. సో ఓన్లీ సిపాయి ఇన్ ఎన్సీబీకి మాత్రం 18,000, రిమైనింగ్ అన్నీ కూడా 21,700. సో మంచి పే స్కేల్ ఇది 21,700 10th క్లాస్ మీద అంటే ఇది చాలా మంచిది జాబ్. టోటల్గా ఓవరాల్గా 39,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా. సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయండి. ఇవి మంచి జాబ్స్ ఇవి. సో ఈజీగా వచ్చే జాబ్స్ అన్నమాట ఇవి. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఫిజికల్ అయ్యే ఉండవు, ఓన్లీ ఎగ్జామ్ మాత్రం ఉంటుంది. నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 23 ఇయర్స్ వరకు ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు అంటే 2/1/2020 2/1/2002 నాట్ లేటర్ దాన్ 1/1/2007. సో 2002 నుంచి 2007 మధ్యలో ఎవరైతే జన్మించారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అది యువర్ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ అయితే 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓబీసీ అయితే 3 years ఉంటుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎలా అంటే మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అదే ఫైనల్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పర్సంటేజ్ కానీ తర్వాత మార్క్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఎంటర్ చేస్తారు. అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి. అంటే ఎక్కువ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సి సర్టిఫికేట్ ఉంటే 5%, బి సర్టిఫికేట్ ఉంటే 3%, ఏ సర్టిఫికేట్ ఉంటే 2%. సో మార్క్స్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళైతే ఓన్లీ అదే రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు లాగిన్ అయ్యి మీ ఫోటో మళ్ళీ తీసుకోవాలి.
సిగ్నేచర్ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది, మీకు ఈజీగా అయిపోతుంది. అండ్ మన సౌత్ రీజియన్లో కూడా సెంటర్స్ అయితే ఉన్నాయి. విశాఖపట్నం కూడా ఉంది, హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, అండ్ గుంటూరు, చీరాల, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, విజయనగరం కూడా ఉన్నాయి. అండ్ దీని యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ 20 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ 20 మార్క్స్కి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20, ఇంగ్లీష్ 20, టోటల్గా టైం అయితే 60 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మీ రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో కూడా రాసుకోవచ్చు. 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయిన తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. మీకు టోటల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన 1 వీక్లో మీకు కీ అనేది వస్తుంది. ఆ కీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే రన్నింగ్ రేస్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి 5 km వేయాలి 24 మినిట్స్లో, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 km 8.5 మినిట్స్లో వేయాలి. తర్వాత 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 800 మీటర్స్ 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అండ్ హైట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి హైట్ మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అదే రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే మేల్ క్యాండిడేట్స్ 162.5, ఫీమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ ఉన్నా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా మీ హైట్కి తగ్గట్టుగా వెయిట్ కూడా ఉండాలి, ఇదే ఇచ్చారు ఇక్కడ. టోటల్గా ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ ఏదైనా సరే ఫస్ట్ మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, తర్వాతే ఈవెంట్స్ ఉంటాయి. సో ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ ఎలా ఉంటుంది అంటే కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి మినిమం 30% మార్క్స్ రావాలి. ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 25% మార్క్స్ రావాలి. ఆల్ అదర్ కేటగిరీస్ 20% మార్క్స్ అనేది రావాలి. ఇందులో ఓన్లీ హైట్ 170 సెంటీమీటర్స్ ఉండి 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకొని మినిమం ఎగ్జామ్ రాస్తే చాలు, మీకు 25% మార్క్స్ లేదా 30% మార్క్స్ వస్తే చాలు, ఓవరాల్గా మీకు జాబ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని ఎగ్జామినేషన్ ఫీజు అయితే 100 రూపీస్. ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. ఇది ప్రాసెస్. సో ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా చూసుకొని అప్లై అయితే చేయండి. ఇంతకుముందు అప్లై చేసే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీగా రిజిస్టర్ అయి ఉంటారు. సో ఫోటో, సిగ్నేచర్ ఇవే మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎలా అప్లై చేయాలి, సిగ్నేచర్ ఏమైనా అప్లోడ్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.